సినీగోయర్.com ప్రేక్షకులకి నమస్కారం. నేను ఒక రచయితగా వచ్చాను. వచ్చిన తర్వాత అసలు నిజంగా చెప్పాలి అంటే నేను బేసికల్గా ఇంజనీరింగ్గా ఒరిస్సాలో పనిచేస్తుండేవాడిని. అప్పుడే నాకు సినిమాల మీద బాగా ఆసక్తి కలిగి నా అంతటి నేను ట్రైనప్ అయ్యా. ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్కి వెళ్ళటం, ఇంటర్నేషనల్ సినిమా గురించి తెలుసుకోవటం, స్క్రీన్ ప్లే బుక్స్ చదవటం, ఇవన్నీ కూడా. ఎందుకంటే ఒరిస్సాలో సినిమా రంగం అంత డెవలప్డ్ కాదు. కానీ మాకున్న అవకాశానికి అలాగే నేను ట్రైనప్ అయ్యా. ఆ ఫెస్టివల్స్కి నేను జర్నలిస్ట్కి వెళ్ళేవాడిని, ఓ ఫిల్మ్ క్రిటిక్గా వెళ్ళేవాడిని. కాబట్టి నాకు ఏ డైరెక్టర్తో అయినా మాట్లాడడానికైనా డిస్కస్ చేయడానికైనా అవకాశం ఉండేది. అది చూసి చాలామంది ఎంకరేజ్ చేసేవాళ్ళు. ఆ ధైర్యం మీద నేను ఉద్యోగానికి రాజీనామా ఇచ్చి సినిమా రంగరానికి వచ్చా. సెలవు పెట్టి రాలా, ఎందుకంటే వస్తే మళ్ళీ దీనిలోనే ఉండాలి అని. 86లో ఒక అబ్జర్వర్గా వచ్చాను సినిమాకి, అది సంకీర్తన్ సినిమాకి. ఆ తర్వాత మద్రాసులో ఉండి అక్కడ అమెరికన్ లైబ్రరీ, బ్రిటిష్ లైబ్రరీలో ఎన్నో స్క్రీన్ ప్లే బుక్స్ని చదివా. ఆ టైంలోనే నాకు యాక్చువల్ డైరెక్టర్ అవుదామని వచ్చా. కానీ రైటర్గా ఏవో సలహాలు అడిగేవారు, చెప్పేవాడిని. అలాగ అనుకోకుండా గుణశేఖర్ నన్ను తీసుకువెళ్ళి రాజశేఖర్ జీవితం పరిచయం చేయడంతో మగాడు సినిమాకి రచయితగా వచ్చాను. అక్కడి నుంచి రచయితగా ముద్రపడిపోయాను. నేను సినిమా రంగానికి రాకముందు ఏవైతే ఎలాంటి సినిమాలు అయితే తెలుగులో చేయాలని ఒక ఆశతో వచ్చానో ఆ నమ్మకం ఉండేది. కానీ క్రమంగా వాళ్ళ మౌల్డ్లోకి నన్ను లాగాలని ఎక్కువ ట్రై చేశారు. నేనేమో ఒకటే నమ్మేవాడిని, స్క్రీన్ ప్లేలో కూడా మీరు ఒక డిఫరెంట్ సినిమా చేయాలి అనుకుంటే, ఒక డిఫరెంట్ క్యారెక్టర్ ఉందనుకోండి, దాన్ని బిగినింగ్ నుంచి డిఫరెంట్ అని చెప్తే ప్రేక్షకులు యాక్సెప్ట్ చెయ్యరు. దానికి ఏం చేయాలి, ఆ పాత్ర మనలాంటి పాత్రే అని నమ్మకం కలిగించిన తర్వాత ఆ పాత్రతో ఇంకొక పద్ధతిలోకి వెళ్తే ప్రేక్షకులు కూడా దాన్ని ఫాలో అవుతారు. నేను కూడా ఏమనుకున్నానంటే, నేను వెంటనే ఒక అడ్డదారి పట్టుకునేసరికల్లా నేను ఒంటరివాడిని అయిపోతాను అని వాళ్ళ దారిలో వెళ్తూనే వాళ్ళని ఈ మలుపుకి తీసుకురావాలని, సినిమా టెక్నిక్, సినిమా స్క్రీన్ ప్లే కొత్త విధానానికి వెళ్ళాలని చాలా ప్రయత్నించా. కానీ సర్వైవల్ కారణం అనుకోండి, ఒక్కడిని అవ్వటం, ఇవన్నీ కారణంగా నేను అనుకున్న సినిమాలు ఇప్పటిదాకా ఒక్కటి చేయలేకపోయాను. అప్పుడు అన్ని టైలర్ మేడ్ ఫిల్మ్స్. ఏమంటే మాకు పలానా ఆర్టిస్టులు ఉన్నారు, వీళ్ళకి కథ కావాలి, ఓకే దానిలో ఒక మంచి విషయం చెప్దాం. ఇంకొకటి ఏంటంటే కాపీ కొట్టి చేయటం అన్నది నాకు ఎప్పుడూ ఇష్టం లేదు. నేను చేసిన ఇప్పటిదాకా కథలన్నీ కూడా ఒరిజినల్ స్టోరీస్. అందుకనే నాకు ఆ పేరు వచ్చింది. ఆ టైంలో కొన్ని జాబిలం పెళ్ళి ఇలాంటివన్నీ కూడా ఎక్కడా లేని కథలు నేను సృష్టించి అవి కూడా ఆడకపోవటం, దానికి కారణం తెలుసు నాకు. ఎందుకంటే ఒక విధంగా అనుకుంటాం, ఇంకో విధంగా తయారవుతాయి, చాలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. వీటితో నేను కొన్నాళ్ళు మళ్ళీ దూరం వెళ్ళా. ఆ తర్వాత మళ్ళీ ఎంట్రీ అయింది. ఈ మధ్య ఇలాగ రైటర్గా ఇప్పుడు మళ్ళీ ఒక డిఫరెంట్ లవ్ స్టోరీ, అంటే ఇప్పటిదాకా లేని ఆ కథ ఎక్కడా లేదు అలాంటి లవ్ స్టోరీ ఒకటి, అదొకటి చేయాలని అనుకుంటున్నా. ఇంకోటి ఇప్పటికీ తెలుగులో మనకి పూర్వం మాయాబజార్ కానీ ఇవి కానీ అలాంటి సినిమాల్లో మీకు 14 పాటలు 16 పాటలు ఉంటూ కూడా పాటలు అన్నీ ఉన్నాయా అని తెలియదు. ఆ స్క్రీన్ ప్లేలో అలా కలిసిపోయేవి. నౌ ఐ హ్యావ్ మేడ్ వన్ వెరీ సింపుల్ లవ్ స్టోరీ. దెర్ ఈస్ నథింగ్ న్యూ ఇన్ దట్ లవ్ స్టోరీ. ఇట్స్ ఎ వెరీ ఆర్డినరీ లవ్ స్టోరీ. బట్ ది వే ది స్క్రీన్ ప్లే ఈజ్ మేడ్, రైట్ ఫ్రమ్ ది ఫస్ట్ ఫ్రేమ్ టు ది లాస్ట్ ఫ్రేమ్ దే విల్ ఫీల్ న్యూ, టోటలీ న్యూ, అండ్ ఇట్ టోటలీ ఫ్లోట్స్ ఆన్ మ్యూజిక్. అది చేయాలని మంచి డిటర్మినేషన్తో ఉన్నా. ఐఎమ్ లుకింగ్ ఫర్ ది రైట్ పీపుల్ టు కొలాబరేట్ విత్ మీ, సో దట్ ఒక యూత్ఫుల్ క్లాసిక్ మోడ్లో ఒక లవ్ స్టోరీ, మ్యూజికల్ లవ్ స్టోరీ చేయాలని కోరికతో ఉన్నా. రైటింగ్ స్టైల్లో చెప్పాలి అని అంటే, మొన్న మేము రైటర్స్ యూనియన్ పెట్టిన స్క్రీన్ ప్లే వర్క్షాప్లో కూడా నేను చెప్పా, సినిమా ఇండస్ట్రీలో రైట్ ఫ్రమ్ ది లైట్ బాయ్ టు ది ఆఫీస్ బాయ్ టు ది సూపర్ స్టార్, ఎవ్రీబడి థింక్స్ ఆఫ్ స్టోరీస్. దట్ ఈస్ ది బేసిక్ థింగ్. ఎవ్రీబడి, అందరి బుర్రలో ఏదో కథలు ఇవి మెలుతుంటాయి. అది కథ ఎవరి బుర్ర నుంచైనా రావచ్చండి.
ఐడియా కెన్ జర్మినేట్ ఫ్రమ్ ఎనీ బ్రెయిన్, బట్ ఇట్ నీడ్స్ ది రైట్ స్క్రీన్ ప్లే టు టేక్ ఆన్ టు ది స్క్రీన్. ఆ స్క్రీన్ ప్లే ఎలాంటిది ఉండాలి ఏమిటి అన్న దగ్గర దెబ్బతింటున్నాం. మీకు సింపుల్ ఉదాహరణ చెప్తా. కథ నచ్చకపోతే ప్రొడ్యూసర్ అన్నవాడు ఒక్క రూపాయి కూడా బయటికి తీయరండి. ఎందుకు తీయాలి అసలు? కోట్లు ఖర్చు పెట్టి పెడుతున్నారు అంటే ఎంత నచ్చింది ఆ కథ? వింటున్నప్పుడు నచ్చిన కథ తెర మీద ఎందుకు ఫెయిల్ అవుతున్నది అంటే, నేను కథ చెప్పినప్పుడు, ఇప్పుడు చెప్తా, కథ చెప్పినప్పుడు రైటర్ చెప్పేస్తాడు, హీరో అండి అసలు నిజాయితీ పరుడండి, అది తను నమ్మిన దానికోసం ఏమైనా చేస్తాడండి అంటే మనం అట్రాక్ట్ అవుతాం. కానీ ఇది తెర మీద ఇలా చెప్పలేంగా. వాడి నిజాయితీకి రైట్ ఇన్సిడెంట్ ఉండాలి. తను నమ్మిన దానికోసం ఏమైనా చేస్తాడన్నది ప్రేక్షకుడు నమ్మే విధంగా అక్కడ ఉండాలి. తర్వాత బేసికల్లీ తెలుగు సినిమాలో, ముఖ్యంగా తెలుగు సినిమాలో ఇప్పుడు దెర్ ఈస్ ఎ లాట్ ఆఫ్ చేంజ్ ఇన్ హిందీ సినిమా, బట్ ఇన్ తెలుగు సినిమా స్టిల్ అవర్ పీపుల్ ఫీల్ దట్ ఆర్టిఫిషియాలిటీ ఈజ్ క్రియేటివిటీ. రియలిస్టిక్గా ఉంటూనే దాన్ని క్రియేటివ్గా ఇంట్రెస్టింగ్గా చెప్పొచ్చు అన్నది పద్ధతి ఇంకా తెలుగుకి చాలా రేర్గా వస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు శేఖర్ కమ్ముల, నీలకంఠ, ఇంద్రగంటి మోహనకృష్ణ, క్రిష్, వీళ్ళు రియలిజంని అలాగ పట్టుకుంటూ దాన్ని క్రియేటివిటీతో ఇంట్రెస్టింగ్గా చెప్పాలని ప్రయత్నిస్తున్నారు. ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ దే ఆర్ కమింగ్ ఇన్ టు ది సక్సెస్ఫుల్ మౌల్డ్ అండ్ మేకింగ్ పీపుల్ థింక్ దట్ దిస్ ఈజ్ ఎ వే. అది హిందీలో బలంగా పుంజుకుంటుంది బికాస్ ఆఫ్ ది న్యూ థాట్ అండ్ న్యూ బ్రెయిన్స్, ఆల్ దీస్ పీపుల్. ఇప్పుడు తెలుగులో కూడా అది వస్తుంది. సో ఐఎమ్ వెరీ హోప్ఫుల్ దట్ నౌ ఆఫ్టర్ 25 years of my entry into Telugu cinema, I am getting the right atmosphere to express my ideas and the way of screenplays so that the films will be successful and audience will also grow. ఇంకోటి తెలుగులో ఇంకోటి ఏంటి అయిపోయిందంటే, ప్రేక్షకులు ఈ టీవీ వల్ల కానీ లేకపోతే లేటెస్ట్ ట్రెండ్స్ ఇన్ అదర్ లాంగ్వేజెస్ సినిమా కానీ వాళ్ళు బాగా ఎదిగిపోయారండి. కానీ ఫిల్మ్ మేకర్స్ ఆర్ స్టిల్ టు టేక్ రిస్క్ ఇన్ కమింగ్ ఇన్ టు టర్మ్స్ విత్ రియాలిటీ. డైరెక్టర్ పేరు తెలియదు, ప్రొడ్యూసర్ ఎవరో తెలియదు, ఆర్టిస్టులు ఎవరో తెలియదు, డబ్బింగ్ చేసిన సినిమా బ్రహ్మాండంగా ఆడడం మనం చూస్తున్నాం. ఎందుకు ఆడుతోంది? బికాస్ ఆఫ్ ది రియల్ టచ్, రియాలిటీ ఇన్ ది స్టోరీ అండ్ ఇంట్రెస్టింగ్ నెరేషన్. రియలిజం ఉంటూ ఇంట్రెస్టింగ్ నెరేషన్ ఉంటే అది ఫెయిల్ అయ్యే అవకాశమే లేదు. ఆ కమిట్మెంటు, ఆ హ్యాండ్లింగ్ తెలిస్తే బ్రహ్మాండంగా ఆడతాయి. ప్రొడ్యూసర్స్ కూడా, డైరెక్టర్స్ కూడా దాన్ని నమ్ముకోవటానికి కారణాలు ఉన్నాయి. ఇప్పుడు ఒక్క సినిమా కమెడియన్స్తో హీరో ఆడుకుంటూ వాళ్ళని స్టూపిడ్స్ చేస్తూ కథని కొంచెం చేస్తూ మంచి పాటలతో హిలారియస్గా వెళ్ళిపోతే, లైట్ ఎంటర్టైన్మెంట్తో వెళ్ళిపోయిన ఒక్క సినిమా హిట్ అయింది అనుకోండి, 30 to 40 ఫిల్మ్స్ దే విల్ ఫాలో. ఆ 30-40 సినిమాల్లో 90% ఫెయిల్ అయిపోయినా మళ్ళీ ఒక్కటి హిట్ అయినా అదే ఎగ్జాంపుల్గా తీసుకుని మళ్ళీ వెళ్తారు. అది ఎప్పుడు జరిగేది? శివ వచ్చినప్పుడు ఓ వైలెన్స్ ఇస్ ది వే అని ఎన్ని వైలెంట్ సినిమాలు వచ్చాయి, ఎన్ని సక్సెస్ అయ్యేవి. అంతెందుకు శంకరాభరణం వచ్చినప్పుడు అరే ఫార్ములా మ్యూజిక్లో ఉందన్నమాట అని ఎన్ని మ్యూజికల్స్ తీశారండి, ఎన్ని నిలబడ్డాయి. విశ్వనాథ్ గారు తప్పితే ఇంకెంతమంది మ్యూజికల్గా సినిమాని నిలబెట్టగలిగారు? కొన్ని సినిమాలైనా. కాబట్టి ఇదేంటంటే అది ఏదో తెలియక, ఏ మూసలో వేయాలి అని తెలియక వెతుకుతూ, ఓ ఇదా ఉంది మౌల్డ్, ఇందులో వేసేయండి అని చెప్పి వేసేయటం అన్నమాట. కానీ ఒక సినిమా సక్సెస్ అయిందంటే అది ఎందుకు సక్సెస్ అయింది అన్నది అనాలిసిస్ చేసుకోవటం అన్నది తప్పిపోతుంది. దూకుడు, అందులో కామెడీ బ్రహ్మాండంగా ఉంది. నేను కూడా విపరీతంగా ఇష్టపడ్డా. ఆ కామెడీ, ఈజ్ ఇట్ కామెడీ ఫర్ ది సేక్ ఆఫ్ కామెడీ? నో. దానికి తెలుసో తెలియకో అద్భుతమైన పాయింట్ ఉంది, స్క్రీన్ ప్లే పాయింట్ అందులో. అన్లెస్ ది స్క్రీన్ ప్లే ఇస్ గుడ్, ఆడియన్స్ విల్ నెవర్ యాక్సెప్ట్ ఇట్ అండి. వాట్ ఎవర్ మే బి ది ఫిల్మ్, ఇట్స్ ఎ రాటన్ స్టోరీ ఆర్ ఎ గ్రేట్ స్టోరీ, ది స్క్రీన్ ప్లే షుడ్ హోల్డ్ ఇట్. దూకుల్లో ఉన్న గొప్ప విషయం ఏంటి అంటే, బిగినింగ్లో మీకు సీరియస్ సినిమా,
ఆ తండ్రి చనిపోయాడు, తర్వాత బతికున్నాడని చెప్పారు, అది వేరే విషయం. చనిపోయాడు. ఇది విషాదం అలాగ పేరుకుంటూ అందులోంచి హీరో ఎమర్జ్ అయి పీపుల్ ఆర్ ఎక్స్పెక్టింగ్ హీరోయిజం అన్నది ఉంది. ఎలాగ మనకి హీరో వర్షిప్ అన్నది విపరీతం తెలుగులో, తమిళనాడు తెలుగు కూడా విపరీతం. ఆ హీరోతో మళ్ళీ ఇంతకుముందు సినిమాల్లో చూసిన టైప్ కామెడీయే, ఇట్స్ నాట్ న్యూ కామెడీ. కానీ ఆ కమెడియన్స్తో ఆ హీరో కూడా ఆ కమెడియన్స్ కన్నా ఇంకా తెలివితేటలతో కామెడీ చేయటం అన్నది ఇట్ సాటిస్ఫైడ్ దెమ్, బికాస్ ది ఎంటైర్ కామిక్ స్ట్రక్చర్ ఈజ్ బిల్ట్ అప్ అన్ ఏ సీరియస్ స్టోరీ. అలా కాకుండా ఈ మధ్య పెద్ద ప్రొడక్షన్ సంస్థ, పేరు నేను చెప్పడం భావ్యం కాదు, పెద్ద ప్రొడక్షన్ సంస్థ ఫుల్ లెంత్ కామెడీ సినిమా తీసింది. అది చూసినప్పుడు చాలా బాధేసింది. దానికి బిగినింగ్ ఒక 10-15 minutes కానీ కరెక్ట్ స్క్రీన్ ప్లే ఇచ్చి ఉంటే ఇట్ వుడ్ హ్యావ్ బీన్ ఏ వెరీ బిగ్ హిట్. బట్ వాళ్ళు కామెడీ ఫర్ ది సేక్ ఆఫ్ కామెడీ అన్న దాని మీద వెళ్ళిపోయారు. మీకు ఇంకా అర్థం కావాలంటే ఇంకో ఉదాహరణ చెప్తా. చార్లీ చాప్లిన్ టైంలో ఎంతమంది కామెడియన్స్ ఉండేవారండి, ఎంతమంది కామెడీ సినిమాలు చేసేవారు. వై చార్లీ చాప్లిన్ ఈజ్ యూనిక్? హీ బేస్డ్ హిస్ కామెడీ ఆన్ రియల్ లైఫ్ ట్రాజడీస్. దాని మీద బేస్ చేసిన కిడ్ కానివ్వండి, సిటీ లైట్స్ కానివ్వండి, మోడర్న్ టైమ్స్ కానివ్వండి, గ్రేట్ డిక్టేటర్ కానివ్వండి, బేస్డ్ ఆన్ రియలిస్టిక్ స్టోరీ. కాబట్టి ఆ కామెడీ బతికింది. స్టిల్ వీ అడ్మైర్ హిమ్, adore him as the greatest, a genius in cinema.